హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈ వీడియోలో మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెక్కల తయారు విధానాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ చెక్కలని మన తెలంగాణలో అయితే అప్పాలు లేదా గారెలు, గారెప్పలు అని వివిధ పేర్లతో అయితే పిలుస్తారు. పేర్ల విధానం వేరైనప్పటికీ మన ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు వారందరి రుచులు, సాంప్రదాయాలు సేమ్గా ఉంటాయి. ఈరోజు ఈ చెక్కలని చాలా క్రిప్సీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను కరెక్ట్గా 1 by 1 పక్కా కొలతలతో చూపిస్తాను. పిల్లలు కూడా చాలా ఈజీగా తినే విధంగా అయితే నేను చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్మాల్ రిక్వెస్ట్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే నా పాత వీడియోలు అయితే ఒకసారి చూడండి. మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోకి అయితే నేను ముందుగా చన్నా దాల్ ఒక 100 గ్రాములు తీసుకున్నాను. నానబెట్టుకొని ఉంచుకోండి ముందే. తర్వాత నువ్వులు అయితే ఒక 100 గ్రాములు తీసుకున్నాను. అండ్ పల్లీలు, ఇది మనం మంచిగా రోస్టింగ్ అయితే చేసుకొని దంచుకొని పక్కన పెట్టాను. ఇట్లా విడివిడిగా ఉంటేనే మనకు బాగుంటుంది. తర్వాత దీంట్లోకి నేను క్యాష్యూ నట్స్ అయితే ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఇది తీసుకోవడం వల్ల పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి ప్రోటీన్ అయితే అందుతుంది కాబట్టి. క్యూమిన్స్ అండి, మన జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్. ఇక సాల్ట్ అయితే మీరు తగినంత అయితే వేసుకోండి. తర్వాత ధనియాలండి, దంచినటువంటి ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి. తర్వాత గార్లిక్స్ అండి, ఒక 10 గార్లిక్స్ అయితే తీసుకోండి. కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 12 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకోండి. దీనికైతే నేను 500 గ్రాముల బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఈ ప్లేట్లో ఉన్నటువంటి గ్రీన్ చిల్లీస్, గార్లిక్స్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, ఈ కరివేపాకు అయితే మొత్తం అయితే కచ్చపక్కగా అయితే మీరు గ్రైండింగ్ అయితే చేసుకోండి. మీరు రోటీలో దంచుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. మీరు రోటీ లేని వాళ్ళైతే దీంట్లో మన గ్రైండర్లో అయితే మీరు పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ అంటే మరీ జ్యూస్గా ఉండదండి, ఇలా మీరు వీడియోలో చూపించినట్టు కచ్చపక్కగా ఉన్నట్టయితే మనకు బాగుంటుంది టేస్ట్ అయితే మన గారెలు. తర్వాత నేనైతే దీంట్లోకి మన బియ్య పిండిని తీసుకొని దాంట్లోకి 1 by 1 ఇట్లా నేను వేస్తున్నాను. నువ్వులు వేయండి ఫస్ట్. 100 గ్రాముల నువ్వులు అయితే వేసుకొని దాని తర్వాత దీంట్లోకి పల్లీలు, రోస్టింగ్ వేసుకున్న పల్లీలు వేయండి. తర్వాత దీంట్లోకి క్యాష్యూ నట్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే, పిల్లలు కొంచెం తిన్నప్పుడు వాళ్ళు నార్మల్గా అయితే గారెలు తినరు. ఇలా మనము ఈ క్యాష్యూ నట్స్ కానీ పీనట్స్ ఇలా వేయడం వల్ల వారికి మంచి ప్రోటీన్స్ అందుతుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది. తర్వాత 1 by 1 నేను చూపించినట్టు ఇవన్నీ వేసేయండి. ఈ లాస్ట్కి ఇది మనం గ్రైండింగ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ కూడా వేసేసి, సాల్ట్ కూడా వేసేసి, మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే వేయండి. వాటర్ అయితే ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాలండి. చల్లటి నీళ్ళు పోస్తే మాత్రం మెత్తగా అయిపోతుంది పిండి. ఒకసారి అయితే మీరు వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ముందు ఏదైనా స్పూన్తో అయితే కలపండి. దాని తర్వాత చేయి పెట్టి మంచిగా ఇలా మనకు అయ్యే వరకు మనం మంచిగా పిండిని అయితే మిక్స్ చేసుకోండి. పిండి చాలా మెత్తగా ఉండదు, ఇలా మీకు చూపించినట్టు ఇలా ఉండాలండి. మెత్తగా వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం పిండి అనేది మనకు అప్పాలు అనేది ఆయిల్ అనేది ఎక్కువ పట్టుకుంటుంది. ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా ఉండాలంటే ఈ విధంగా మీరు పొడిగా ఉంచినట్టే చేయండి. అండ్ తర్వాత దీన్ని ఒక రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ నూనె అయితే ఎట్లా అంటే మనం చేసే ఈ చెక్కలు అనేవి దాంట్లో మునిగే విధంగా అయితే మనం ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోవాలి. మరి తక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకు ఈ మంచిగా ఫ్రై కావండి. మీరు ఇలా చేసుకున్నప్పుడు ఒక క్లాత్ మీద వేసుకోండి, ఎందుకంటే ఇవి క్లాత్ అనేది దీనికి ఉన్నటువంటి వాటర్ అనేది పీల్చుకుంటుంది అండ్ వేయడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కటి మనం సింపుల్గా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకుని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. మంట అయితే ఫుల్గా హై ఫ్లేమ్లో అయితే ఉంచండి. మీరు చిన్నగా మీడియంలో ఉంచినట్టయితే మనకు ఈ చెక్కలు అనేటివి అస్సలు మనకు తొందరగా కావండి. ఖచ్చితంగా హై ఫ్లేమే ఉంచాలి మొత్తం. ఒకసారి అయితే మీరు వేసిన తర్వాత వీటికి మంచిగా ఆయిల్లో మునిగే విధంగా ఒకసారి అయితే ఇట్లా ప్రెస్ చేయండి. దీన్ని కొంచెం వేరుగా ఉంచండి. ఫస్ట్ వేసినప్పుడు ఏం కాదు, మీకు టెన్షన్ పడని అవసరం లేదు, అన్నీ అతుకున్నట్టే ఉంటాయి. తర్వాత అవి విడిపోతుంటాయి. మీరు ఆయిల్ అనేది మన చెక్కలకు పట్టుకోకుండా ఉండాలంటే మనము వాటర్ అనేది ఎక్కువ, మనము ఎప్పుడైతే పిండిని కలిపే ముందు వాటర్ అయితే ఎక్కువ ఉంచకుండా చూడండి. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టయితే చేయండి. ఆయిల్ కూడా మనకు అస్సలు ఉండదు. మీరు వీడియో కంప్లీట్గా చూడండి, మీకు దీంట్లో మీకు ఏర్పడుతుంది ఈజీగా. ఆయిల్ కూడా అనేది ఉండదు. చివరి వరకు చూడండి మీరు కంప్లీట్గా వీడియో. సో
ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా వాళ్ళకు యాక్చువల్లీ నార్మల్గా ఈ చెక్కలు గారెలు అనేది కొంచెం వాళ్ళకు ఇష్టంగా ఉండదు. ఈ విధంగా చేసి ఒకసారి అయితే చూడండి, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా వాళ్ళు కూడా తింటారు. సో స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా మీ బంధువులకు కూడా షేర్ చేయండి. చూడొచ్చు మీరు ఈ వీడియోలో, మనకు ఇంత కూడా ఆయిల్ అనేది అస్సలే పట్టుకోలేదు, ఆయిల్ లేదు అండ్ చాలా క్రిప్సీగా ఉంటాయి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు మనం ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి డిఫరెంట్గా చేసుకున్నట్టయితే బాగుంటుంది. చూడొచ్చు మీరు వీడియోలో మనకు ఈ చెక్కలు అనేది ఏ విధంగా మనకి క్రిప్సీగా అయితే మారాయో చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.